ఆచి చికెన్ మసాలా. దగా డిఎస్సి అంటూ చేస్తా ఉన్న ప్రచారంపై మెగా డిఎస్సి ఉపాధ్యాయులు తిరగబడ్డారు. గత కొంతకాలంగా డిఎస్సిపై జరుగుతోన్న లీక్ ప్రచారాన్ని తిప్పికొడుతూ 2025లో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు విజయవాడలో రోడ్డెక్కారు. కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్న తమను వైసీపీ అవమానిస్తోందంటూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మెగా డిఎస్సి 2025 విజేతల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులతోటి విజయవాడ దద్దరిల్లింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో వేలాదిగా టీచర్లు పాల్గొన్నారు. డిఎస్సి ఎంపికల్లో అక్రమాలు జరిగాయన్న వైసీపీ ప్రచారాన్ని టీచర్లు ఖండించారు. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగం సాధించిన తమను వైసీపీ కావాలని టార్గెట్ చేస్తోందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబాలు సంవత్సరాల తరబడి చేసిన ప్రిపరేషన్, పోటీ పరీక్షల్లో సాధించిన ర్యాంకులు ఇవన్నీ పక్కకు పెట్టి నియామకాలను రాజకీయ రంగు పలమడం వల్ల ఉద్యోగం వచ్చిన ఆనందం కూడా లేకుండా పోయిందని వాపోయారు. సో మేము 7 ఏళ్ళు కష్టపడి చదివాము సార్. 2018లో రాసాము డిఎస్సి, అప్పుడు మిస్ అయింది. సో అక్కడి నుంచి 7 ఏళ్ళు కష్టపడి చదివాము. ఎటువంటి దాగా, ఎటువంటి వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ నిజాలు కాదు సార్. అసలు మేము కష్టపడి 7 ఏళ్ల శ్రమతోటి సాధించిన ఉద్యోగం ఇది. వాళ్ళు చేస్తున్న ప్రచారాలు అసలు తీసివేసే ప్రచారాలే, అసలు ఎటువంటి నిజాలు లేని ప్రచారాలు. ఎంతో పారదర్శకంగా జరిగిన ఈ అపాయింట్మెంట్స్ లేదు సార్. మేము పెట్టే సిచ్యువేషన్ లేదు, అసలు పెట్టలేము సార్. మేము కష్టపడి మా శ్రమతోటి తెచ్చుకున్నాం, కానీ మేము ఎటువంటి రూపాయి డబ్బులు పెట్టలేదు సార్. తమకు ఉద్యోగాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి సంఘీభావం తెలిపిన ఉపాధ్యాయులు తమ ప్రతిభను కించపరిచేలా తప్పుడు ఆరోపణలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రతిభతో జాబ్ సాధించిన తమను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం ప్రచారం వల్ల జాబ్ సాధించిన సంతోషం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి అక్రమాలు జరగలేదండి. మేము ఎగ్జామ్ రాసిన వెంటనే కొన్ని రోజుల తర్వాత మాకు మార్క్స్ ఇచ్చారు. మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇచ్చారు. మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. అన్నీ కూడా చాలా పారదర్శకంగా జరిగాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా నిదానంగా జరిగాయి. మార్నింగ్ మేము 7కి వెళ్తే నైట్ 10 గంటల వరకు జరిగింది సార్. ప్రతి సర్టిఫికేట్ కూడా జాగ్రత్తగా చూసి ఏమన్నా లేకపోయినా కానీ వాళ్ళని పంపించేశారు. ఒక సర్టిఫికేట్ లేకపోయినా కానీ మేము రూపాయి కూడా పెట్టలేదు సార్. మా రైతు ఫ్యామిలీ, మేము 4 పిల్లలు. మా నాన్న ఫార్మరే. డబ్బులు పెట్టే స్తోమత అయితే లేదు. కష్టాన్ని నమ్ముకొని చదవడం వల్లే మాకు జాబ్ వచ్చింది. ఇప్పటికే కర్నూలు, తిరుపతి సహా పలు జిల్లాల్లో డిఎస్సి విజేతల ఆధ్వర్యంలో ర్యాలీలు జరగడం, ఇప్పుడు విజయవాడలో వేలాది మంది ఒకే వేదికపైకి రావడం ద్వారా ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బున్న వాళ్ళకే కుట్రలు కుతంత్రాలు తెలుస్తాయండి. మేము అలాంటి వాళ్ళం కాదు. నీట్గా నిజాయితీగా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళము. పిల్లల్ని కూడా ఇంట్లో వదిలిపెట్టి, పసిపిల్లల్ని వదిలేసి మేము కోచింగ్ సెంటర్లో కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి ఉద్యోగాలు సాధించామండి. మా మీద ఇలాంటివి నిందలు వేయడం మీకు తగదు. మీ కుట్ర రాజకీయాలు వేరే రకంగా చేసుకోండి. చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది చదువు విలువ. చదువులేని మీకు ఏమీ తెలియదండి. ముందు చదువుకున్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నుకోండి. అప్పుడే ఈ ఉద్యోగాల గురించి మీకు తెలుస్తుంది. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకొని ఈ ఉద్యోగాలు ఎలా తీశారో తెలుసుకోండి. రిజర్వేషన్ తెలియకుండా, సెలక్షన్ లిస్టులు, మెరిట్ లిస్టులు తెలియకుండా ఏదో మీరు 4 నెంబర్లు చూసి ఎవరో చెప్పారని ఇలా మా మీద తప్పుడు ప్రచారం చేయడం తగదు.